చాలా మందికి వేడి వేడి అన్నం తినడం ఇష్టం. మరి చల్లారిన అన్నం ఎవరు తింటారు? మిగిలిపోయిన అన్నం ఎవరు తింటారు? ఏం చేస్తాం, పడేస్తాం. మిగిలిపోయిన అన్నం పడేయకుండా ఈ కారం అన్నం ట్రై చేయండి. డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ అండ్ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు అన్ని హాఫ్ టీ స్పూన్స్ క్వాంటిటీలో వేసుకోవాలి. తర్వాత ఒక 1 స్పూన్ పల్లీలు వేసుకొని దోరగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత పసుపు అండ్ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలి. మిగిలిపోయిన అన్నం ఉంది కదా, ఆ అన్నం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఏంటండి, ఎంతో కష్టపడితేనే కదా మనకి బియ్యం దొరికేది, అన్నం దొరికేది. ఎక్కువ కారం తినాలనుకుంటే ఎక్కువ స్పూన్స్ వేసుకోండి. కారం తక్కువ కావాలంటే ఒక 1 స్పూన్ చాలు. గుర్తు పెట్టుకోండి, ఈ ప్రాసెస్ అంతా సిమ్ లోనే చేయాలి. 2 మినిట్స్ వరకు లిడ్ క్లోజ్ చేసి అట్లే సిమ్ లో ఉంచాలి. ఫైనల్ గా మన కారం అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా ఇది ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటది. ఇంతకీ మీకు నచ్చిందా?